ఇమీడియట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి సోమాజి కూడా ఈనాడులో జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్గా విత్ ఇన్ 1 వీక్లో నేను వేరే రికమెండేషన్తో ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి అక్కడ ఎంప్లాయీగా జాయిన్ అయ్యి 5 months చేస్తున్నప్పుడు, అంటే ఇంత డీటెయిల్గా ఎక్కడ చెప్పలేదు, మన ఇంటర్వ్యూలో చెప్తున్నాం ఈ స్ట్రగుల్స్ అని. ఎందుకంటే ఇప్పుడు అప్కమింగ్ చాలా మంది ప్రొఫెషనల్స్ వచ్చేస్తున్నారు, వందలుగా వేలాది మంది వస్తున్నారు. ఈ స్ట్రగుల్ ఇప్పుడు ఉంది, అదే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది స్ట్రగుల్. సో నేను ఈనాడులో జాయిన్ అయిన 5 months అయిన తర్వాత రెగ్యులర్ అవుతున్న టైంలో నాకు మా కొలీగ్ ఒక అతను వేరే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ల్యాబ్ ఉంది, చిన్న ల్యాబ్. ఆ ల్యాబ్లో ఒక చిన్న ఇంటర్మీడియట్ చదివిన కుర్రోడు కావాలంట, ఏదో ఆర్గనైజ్ చేయడానికి ఒక అసిస్టెంట్ మేనేజర్గా. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నా పేరు చెప్పి అక్కడికి ఇంటర్వ్యూకి పంపి సెలెక్ట్ అయితే తీసుకుంటారు వాళ్ళు అని చెప్పాడు. ఏంటంటే అతను చెప్పింది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ల్యాబ్ ఒకటే చెప్పాడు. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించింది అయితే మనం వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి సండే నేను వెళ్ళాను డైరెక్ట్గా ఆ అడ్రస్ను పట్టుకొని ఆ ఇంటర్వ్యూకి. అది ప్రసాద్ ల్యాబొరేటరీస్ ఎండి అయిన నాగినీడి గారు సొంతంగా పెడుతున్న ఒక ల్యాబ్ అప్పట్లో.